మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. లోకాభిరామంకి జరిగే లోక కళ్యాణానికి పెళ్లి పనులు మొదలు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంతోత్సవం పురస్కరించుకొని పెళ్లి వేడుకలలో భాగంగా పసుపు కొట్టడం, దశరథనందుని పెళ్లి కొడుకుని చేయడం, అలాగే వైదేహిని పెళ్లి కూతురుగా చేయడం. అంతేకాదు గోతి తలంబ్రాలకు కూడా ఈరోజే శ్రీకారం. సీతారాముల కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. మరి అలాంటి ముత్యాల తలంబ్రాలు ఒకటి మన దగ్గర ఉన్నా కూడా ఎంతో శుభమని అనుకుంటారు. మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాలలో కూడా దాన్ని ఉపయోగిస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ముత్యాల తలంబ్రాలు కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ భారతదేశం అంతటి నుంచి కూడా కళ్యాణ సమయానికి, సీతారాముల కళ్యాణ సమయానికి భద్రాచలానికి చేరుకుంటారు. మరి ఈ సంవత్సరం వసంతోత్సవం నుంచి శ్రీరామనవమి వరకు వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. అంతేకాకుండా ఈ నెల రోజుల్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరుపుతారు. మరి ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఎలా జరగబోతున్నాయి అనే పూర్తి వివరాలని మనం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆలయ ఈవో రమాదేవి గారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈరోజు వసంతోత్సవం ఎలా జరిగింది మేడం? మనందరికీ తెలుసు, అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా కూడా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతటా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకు వెలసిల్లినటువంటి సీతారామచంద్ర స్వామి వారి ప్రాముఖ్యత ఎంత అంటే దక్షిణ అయోధ్యగా కూడా కొలుస్తారు అందరూ కూడా. అంటే నార్త్కు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా, అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళందరూ కానీ, లేదా ప్రత్యేకమైనటువంటి చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడికి ఈ కళ్యాణానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. దాంతో ఈ కళ్యాణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. నిన్న అంటే 13వ తారీఖు ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమం సాయంత్రం అంకురార్పణ చేసుకోవడంతో మొదలయ్యింది. తర్వాతనేమో మనకు ఈరోజు అంటే 14వ తారీఖు ఉదయాన్నే మనకు స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా మొదలు పెడుతూ ఫస్ట్ మనం అభిషేకం కార్యక్రమం చేసుకున్నాము, స్వామివారి అభిషేకము. దాని తర్వాత వచ్చేసి మనం అంటే సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంటే ఈరోజు మొదలు పెడుతున్నాం కాబట్టి వారిని పెళ్లి కొడుకును కూడా చేసుకోవాలనే ఉద్దేశంతోన మనందరికీ తెలుసు సాంప్రదాయం ప్రకారంగా పసుపు కొట్టడం అనేది అవన్నీ కూడా. ఆ పసుపు కొట్టడం కార్యక్రమాన్ని కూడా మనం మిథిలా స్టేడియంకి ఎదురుగా ఉన్నటువంటి వైకుంఠ ద్వారంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. తర్వాత మీ అందరికీ తెలుసు పసుపు కొట్టడంతో పాటు అసలు స్వామివారి తలంబ్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు ఎంత అంటే అసలు ఆ తలంబ్రాల కోసం దేశ విదేశాల నుంచి కూడా అంటే మనకు ఎంతోమంది స్వామివారి తలంబ్రాలు కావాలని చెప్పేసి మనల్ని వారు రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆ తలంబ్రాల కోసము తర్వాత ఇక్కడ ఉన్న కళ్యాణాన్ని వీక్షించడానికి చాలామంది వస్తుంటారు. అట్లాంటి కార్యక్రమాన్ని కూడా ఫస్ట్ భక్తులతోనే మనము ఏదైతే కార్యక్రమాన్ని అంటే తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఉదయమే మనము ఈ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టుకున్నాము. అంటే వేలాది మంది మహిళలు వచ్చారు, ఈరోజు చూస్తున్నారు. వచ్చిన మహిళలందరితో కలిపి దాదాపుగా 2500 కిలోల బియ్యాన్ని అంటే మనం ఆ తలంబ్రాల కింద సుగంధ ద్రవ్యాలతోన కలపడం జరిగింది. దానికి ముందు ఈరోజు ఉదయాన మిథిలా స్టేడియంలో మనం అలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో తలంబ్రాలు కలిపే విధంగా చేయడం జరిగింది. ఈ తలంబ్రాలు అంటేనే మీకు తెలుసు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ తలంబ్రాల్ని ఈ రోజు కలపడం జరుగుతుంది. ఈ రోజు తర్వాత మనం ఈ 2 రోజులు కూడా ఘనంగా నిన్న అంకురార్పణ, ఈ రోజేమో ఈ కార్యక్రమం పసుపు కొట్టడం అంటే పెళ్లి కొడుకుని చేయడం, తర్వాత తలంబ్రాలు కలుపుకోవడం. దాని తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చేస్తే ఈరోజు మీ అందరూ చూశారు డోలోత్సవం జరిపారు. అంటే చాలా మంది భక్తులు ఈరోజు గత సంవత్సరం కంటే కూడా చాలా మంది భక్తులు డోలోత్సవానికి హాజరవ్వడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ వెంటనే మనము వసంతోత్సవం మీరు అందరూ చూస్తున్నారు. హోలీ అంటే స్వామివారి సన్నిధిలో వేలాది మంది మహిళలు అక్కడ భక్తులు అందరూ భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున మనం డోలోత్సవంతో పాటు వసంతోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది. ఇందాక మనం అనుకున్నట్టు తలంబ్రాలకు చాలా విశిష్టత ఉంది కదా. అంటే ఈ గోతి తలంబ్రాలని అంటే కూడా అంటే ప్రత్యేకమైన మనం రెగ్యులర్గా వాడే బియ్యం కాకుండా దానికి ఒక వేరే పద్ధతి ఉంటుంది అన్నారు కదా, స్వామివారికి సమర్పించుకున్న తలంబ్రాలని వింటున్నాను. అంటే మీ అందరికీ తెలుసు ఈ ప్రత్యేకత ఈరోజు నిన్న చేసింది కాదు, చాలా ఏళ్ళ నుంచి స్వామివారి పైన ఉన్నటువంటి భక్తితోన వాళ్ళందరూ కూడా
మనకు జంగారెడ్డిగూడెము, శ్రీకాకుళము, భూపాల్పల్లి, చుట్టుపక్కల కరీంనగర్ జిల్లాలో ఎక్కడో ఇలా ప్రతి చోట నుంచి కూడా ఈ స్వామివారికి గోటితో వలిచిన తలంబ్రాలను సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళు సమర్పించడం అంటే వారు నియమనిష్టలతో ఒక పొలాన్ని దానికోసం ప్రత్యేకంగా కేటాయించి దానికి సంబంధించినటువంటి పొలం వేసి ఎలా అయితే శ్రీమంతం చేస్తారో అలాంటి ప్రొసీజర్తో ఇక్కడికి ఆ పైరును కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి అన్ని కార్యక్రమాలు చేసుకొని వారు అంటే నియమనిష్టలతోన వారు ఆ పొలాన్ని పండించి తర్వాత అది దాన్ని ఒక ప్రత్యేకంగా అంటే వేరే దాంతో కలపకుండా మహిళలందరితో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరితోనూ కూడా దానికి ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి వారు గోటితో ఒలుస్తారనమాట. దాన్ని అందరూ కూడా ఆ గోటితో వలిసిన తలంబ్రాలన్నీ కూడా వారు అక్కడి నుంచి ఎక్కడైతే వారు పండిస్తున్నారో అక్కడి నుంచి 2 రోజులు కానీ అది 3 రోజులు కానీ నడక మార్గంలో అంటే నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి స్వామివారికి మనకు ఇక్కడికి సమర్పిస్తూ ఉన్నారు. అది పెద్ద విశేషము. చాలామంది భక్తులు గోటితో వలిచిన తలంబ్రాల్ని అంటే ఇక్కడికి వచ్చి కూడా కొంతమంది స్వామివారి సన్నిధిలో కూర్చొని కూడా వలవడం జరుగుతుంది. కొద్ది సందర్భాల్లో తీసుకొచ్చి స్వామివారి దగ్గర చేస్తే సెంటిమెంట్గా ఉంటుందని. అలాగే బియ్యం మనం దానికి సంబంధించినటువంటి బియ్యం చాలా వేలాది మీరు చూస్తున్నారు. ఈరోజు 2500 కేజీలని మనము కలుపుకోవడం జరిగింది. దీనికి కూడా వాళ్ళు బియ్యాన్ని సమర్పించుకుంటున్నారు ఎంతో భక్తితో. అసలు ఇందులో మా బియ్యం ఉండాలి, దీంతో మా తలంబ్రాలు రామయ్యకు పడాలి అంటే అంత ప్రాముఖ్యత కలిగినటువంటి తలంబ్రాల్ని మనము పవిత్రంగా చేసినటువంటి వాటిని సుగంధ ద్రవ్యాలతో కలిపి అన్ని ఈరోజు చూశారు. ఆ కార్యక్రమాన్ని గోటితో వలిచిన కార్యక్రమం ఏదైతే తీసుకొచ్చారో ఆ తలంబ్రాల్ని అన్నిటినీ కూడా మనం మిథిలా స్టేడియంలో మహిళలందరి సమక్షంలో ఈరోజు తలంబ్రాలను కలుపుకోవడం జరిగింది, పెళ్లి కొడుకుని చేసుకోవడం జరిగింది. ఈ రోజుతో మళ్ళీ 30వ తారీఖు అంటే ఉగాది రోజు నుంచి మళ్ళీ మన కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ రోజు నుంచి అంటే గోటి తలంబ్రాలు ఇవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఎప్పుడైనా కూడా ఇవ్వచ్చు స్వామివారికి సమర్పించుకునేది. దాంట్లో ఈ రోజు ఓన్లీ తలంబ్రాలు ఉంటాయి అనమాట. ఎప్పుడైతే కళ్యాణం ఉంటుందో ఆ కళ్యాణానికి సంబంధించి ఈ తలంబ్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను మనం అక్కడ స్వామివారికి సమర్పించి ముత్యాల తలంబ్రాలతో కళ్యాణం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి మొదలైన అంటే ఈ రోజు నుంచి స్వామివారు పెళ్లి కొడుకు అయ్యారు. ఈ రోజు నుంచి నవమి వరకు జరిగే అంటే స్వామివారి పెళ్లి తంతులో జరిగే ముఖ్య ఘట్టాలు ఏముంటాయి అంటే మనందరికీ తెలుసు. మనం అందరం వేచి చూస్తుంటాం. ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశిని చూస్తాము. అలాగే శ్రీరామనవమి కోసం కూడా మేజర్ ఫెస్టివల్ మనకు ఆ ఫెస్టివల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఈ రోజు కార్యక్రమం ఈ 2 రోజుల తర్వాత 30వ తారీఖు ఏదైతే ఉగాది వస్తుందో ఈ మధ్య కాలంలోనే మనం అన్ని కూడా ఆహ్వాన పత్రికలు, గోడ పత్రికలు, తర్వాత ఏర్పాట్లు ఇవన్నీ చేసుకుంటాం. మనం ఇవన్నిటితో ఈ ఆహ్వాన పత్రికలు కానీ ఈ గోడ పత్రికలు కానీ దానికి ఒక ప్రాశస్తం ఉంది. దాంతో పూజలు నిర్వహించుకోవడం, దాని తర్వాత ఆహ్వానించడానికి వెళ్ళి పెద్దవాళ్ళని కానీ బయట భక్తులకు కానీ ఆ ఆహ్వాన పత్రికలు కూడా గోడ పత్రికలు కూడా అంటే 3 రాష్ట్రాలు కానీ 4 రాష్ట్రాల చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అక్కడ అందరికి కూడా పంపించడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేకమైనటువంటి విధానంలో మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటాము. మనకు ఇక్కడికి వచ్చేటువంటి కళ్యాణాన్ని వీక్షించడానికి కానీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు వీక్షించడానికి కూడా దేవస్థానం తరఫు నుంచి కూడా ఒక యూట్యూబ్ని కూడా ఛానల్ని కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే మనం వచ్చే భక్తుల కోసం కూడా ఇప్పుడు ఒక యాప్ని కూడా ఈరోజు మనం సాయంత్రం 4 గంటలకు ఒకటి మనం అంటే ఇనీషియల్ స్టేజ్లో ఒకటి మనం ఈరోజు మంచి రోజు కాబట్టి ప్రారంభించుకుందామని అనుకుంటున్నాము. ఈ 30వ తారీఖు ఏదైతే ఉగాది ఉందో ఆ ఉగాది రోజున మనం ఈ ఇన్విటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. పెద్దవారందరికీ కూడా సీఎం గారికి, గవర్నర్ గారికి, తర్వాత పెద్ద మినిస్టర్స్కి, తర్వాత బయట భక్తులకి అందరికీ కూడా మనం ఈ ఆహ్వాన పత్రికలను ఇవ్వడానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ కార్యక్రమం అలా రోజుకో కార్యక్రమం జరుపుకుంటూ అందులో ముఖ్యమైనది 6వ తారీఖు ఏదైతే శ్రీరామనవమి అంటున్నామో దానికంటే ఒక రోజు ముందుగా 5వ తారీఖు అంటే ఏప్రిల్ 5వ తారీఖు రోజు మనము ఎదుర్కోలు మన వివాహంలో ఎలాగైతే ఎదుర్కోలు ఉత్సవం చేసుకుంటామో 3 రోజులు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఎదుర్కోలు 5వ తారీఖు రోజు పెద్ద ఎత్తున సీతమ్మ వారి తరఫున, రామయ్య గారి తరఫున మనము ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించుకుంటాము. వేలాది మంది భక్తులు ఆ రోజు కూడా వస్తారు. అది మిథిలా స్టేడియం ముందర ఉన్నటువంటి వేదికను మనం వేదికగా చేసుకొని ఈ కార్యక్రమాలు చేసుకుంటాము. దాని తర్వాత 6వ తారీఖు శ్రీరామనవమి ఉత్సవం మీ అందరికీ తెలుసు. అసలు అంటే ఎంతమందో భక్తులు ఆ కళ్యాణాన్ని చూడాలని, తనివి తీర చూడాలని ఇక్కడికి రావడం జరుగుతుంది. FM ద్వారా కానీ లేతే టీవీ ఛానల్స్ ద్వారా కానీ చూస్తున్న వాళ్ళే కాదు, ఎంత అవకాశం ఉన్నా ఎన్ని ఎండలున్నా సరే ఆ రోజు 6వ తారీఖు మనకు ఇక్కడికి
చేరుకోవడం జరుగుతుంది. ఉదయాన్నే గుళ్ళో అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్నీ కూడా మూలవర్ల కళ్యాణం చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత 9:30కు మనము స్టేడియానికి బయలుదేరి 10 గంటలకు చేరుకొని 10:30 నుంచి మనం స్వామివారి కళ్యాణాన్ని 10:30 నుంచి 12:30 వరకు మనం సీతారామచంద్ర స్వామివారి కళ్యాణాన్ని మనం నిర్వహించుకోబోతున్నాము. దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్ల కోసమే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది. దానికి సంబంధించి ఒక మీటింగ్ అయింది. దాని ఇనీషియల్ స్టేజ్ లో మనకి ఏమేం చేసుకోవాలి, గతంలో ఏం చేసుకున్నాం, ఇప్పుడు ఏం చేసుకోవాలనే విషయం మీద కూడా చర్చించుకోవడం, వారు కొన్ని విషయాలు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలనేటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఖచ్చితంగా మనం అది ఫాలో అవుతూ నెక్స్ట్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి ఎంతవరకు పనులు జరుగుతాయని, ఈ పనుల్లో కూడా డెవలప్మెంట్ అంటే మనం ఇప్పుడు వచ్చే స్వామివారికి చేసే ఈ కళ్యాణ పనులకు దాని విడతల వారీగా ఉంటుంది. అంటే 15 రోజుల ముందు నుంచి చేసే కొన్ని ఉంటుంది, తర్వాత బ్యారికేడింగ్ ఉంటుంది 3-4 రోజుల ముందు నుంచి, లాస్ట్ 2 రోజుల వరకు కూడా మనం కొన్ని వేసే కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మా ఇంజనీరింగ్ విభాగం నుంచి, తర్వాత తదితర డిపార్ట్మెంట్స్ నుంచి ఏ మనకు సహకారం అందాలో అన్నీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు, అసలు ఈ పండగకు వచ్చే భక్తులకు ఆర్టీసీ వారి సౌజన్యంతో వారు కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను, అంటే చుట్టుపక్కల ఊరు నుంచి వచ్చే వారికి బస్సులను అన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రోజు కళ్యాణం ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే మనం 50 నుండి 60 వేల మంది అని అనుకుంటున్నాము, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. మహిళలందరూ ఎక్కువ మీరు చూస్తున్నారు, ఇప్పుడు చాలా మంది వచ్చారు. అలాగే ఆ రోజు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దవారు కూడా మనకు చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చిన వృద్ధులకు కానీ లేదా వికలాంగులకు కానీ మరి వచ్చేటువంటి భక్తులకు కానీ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా చాలా ఏర్పాట్లు గావిస్తున్నారు. దేవస్థానం తరఫున కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. మంచినీటి సౌకర్యము, మహాప్రసాదం అంటే భోజనము, లడ్డు ప్రసాదాల పంపిణీ, అలాగే మీరు ఇప్పుడు మేము ఏదైతే తలంబ్రాలు చర్చించుకున్నామో ఆ రోజు స్వామివారి కళ్యాణం అయిపోగానే ఆ తలంబ్రాలని 60 కౌంటర్స్ ద్వారా 7 ప్లేసుల్లో దాదాపుగా 60 కౌంటర్స్ ద్వారా మనం భక్తులకు ఫ్రీగా అందజేస్తాం. మనం అలాగే ఆలయం చుట్టూ ప్రదేశాల్లోనే వాళ్ళు వచ్చే దారిలోనే, అలాగే మనకు బస్సుల్లో ఎవరైతే ప్రయాణికులు వస్తారో వారికి కూడా కేజీ చొప్పున మనం బస్సుకు కూడా అందజేయడం జరుగుతుంది. మనం వెరీ నెక్స్ట్ డే మనందరికీ తెలుసు, ఇంకా ఎదురు చూస్తాము, స్వామివారి పట్టాభిషేకం ఉంటుంది. సీతారామచంద్ర స్వామివారి పట్టాభిషేకం కూడా అంతే ప్రాముఖ్యత కలదు. మనం ముందు రోజున ప్రోగ్రామ్కి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి సీఎం గారు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే మనం ఇన్విటేషన్ గవర్నర్ గారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గవర్నర్ గారికి ఇస్తాము, గవర్నర్ గారు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా వచ్చే భక్తులందరి కోసం శ్రీరామనవమిలో ఎలా అయితే మనం ఏర్పాట్లు గావించామో అదే ఏర్పాట్లను మనం మళ్ళీ మరుసటి రోజున కూడా సెక్టార్లు, అంటే సెక్టార్కి సంబంధించినటువంటివి 26 సెక్టార్స్ని కూడా మనం చేసుకొని భక్తులకు కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తాం శ్రీరామనవమి అండ్ పట్టాభిషేకంకి. వీటన్నిటిని కూడా ఏర్పాట్లు చేసుకొని మనం ఏదైతే 7వ తారీఖు ఏప్రిల్ 7న మన పట్టాభిషేకాన్ని కూడా సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేకం చేస్తాము. అలాగే మనకు అనుబంధ దేవాలయాలు కూడా ఉన్నాయి ఆలయానికి. మనకు ఇక్కడే కాదు, పర్ణశాల కూడా తెలుసు, మీకు తెలుసు. అక్కడ కూడా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని మనం 6వ తారీఖు జరుపుకుంటాము. అక్కడికి కూడా ఇక్కడికి వచ్చే భక్తులు, అక్కడ కూడా చాలా మంది వేలాది మంది భక్తులు అక్కడ అవకాశం ఉంది. కాబట్టి మనకు వచ్చే భక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఎంత ఎండలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, గత 2 నెలల నుంచి మనం దాదాపు 1.5 month నుంచి మజ్జిగ పంపిణీ కూడా మొదలు పెట్టాం. ముందుగానే ఎండలు తీవ్రత ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం, కాబట్టి వచ్చే భక్తులందరూ కూడా జాగ్రత్తతో వచ్చి స్వామివారిని దర్శించుకొని కళ్యాణాన్ని తిలకించి వీలైతే పట్టాభిషేకం అకామిడేషన్స్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూసినట్లయితే మనం మే స్టార్టింగ్ లోనే ఉన్నా కూడా ఎండలు మండిపోతున్నాయి కదా, ఇంకా నెల 15 రోజులు ఉంది స్వామివారి కళ్యాణం. మరి వచ్చే భక్తులకి ఎలాంటి అకామిడేషన్స్ అంటే షెల్టర్స్ అలాంటివి ఏమైనా ఏర్పాటు? మనందరికీ తెలుసు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు జనరల్లీ కళ్యాణంకి వచ్చే వాళ్ళు కళ్యాణము, తర్వాత నెక్స్ట్ డే పట్టాభిషేకంకు ప్రత్యేకంగా మళ్ళీ వేరే భక్తులు అందరూ కూడా వస్తుంటారు. వచ్చే భక్తులందరికీ కూడా మనము ఉచిత అకామిడేషన్ని కూడా, అంటే ఈ పండాల్స్ ద్వారా, టెంట్స్ ద్వారా వాటిని వేయడం, నది ఒడ్డున కానీ కాప రామలక్ష్మమ్మ దగ్గర కానీ లేదా చుట్టుపక్కల కూడా మనము వేస్తాము. వచ్చే నీడ కూడా పండాల్సిన గుడి చుట్టూతా మరియు మెయిన్ రోడ్డు దగ్గర నుంచి అగ్నిమాప కేంద్రం నుంచి కూడా టెంపుల్ వరకు కూడా మనం వేస్తాము. వచ్చే భక్తులకు చలువ పందిళ్ళన్నీ కూడా వేస్తాము. వారందరూ కూడా అట్లా వస్తారు. అకామిడేషన్కి వచ్చేసరికి దేవస్థానం తరఫున చాలా మంది బోడితో వచ్చిన తలంబ్రాల వాళ్ళు, భక్తులు చాలా మంది వస్తుంటారు. వారందరికీ కూడా మనం దేవస్థానం తరఫున ఉన్నటువంటి అకామిడేషనే కాకుండా మన లోకల్లో సబ్ కలెక్టర్ గారు, అంటే ఆర్డీఓ గారు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అన్ని
అంటే ఈ అకామిడేషన్స్ ఏవైతే ఉన్నాయో లాడ్జిలు కానీ లేకపోతే గెస్ట్ హౌస్లు కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవి కూడా తీసుకొని వచ్చిన వారందరికీ కూడా అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది. మేము కూడా ఇక్కడ లోకల్లో ఉన్న కొన్నిటిని భక్తి అంటే డోనార్ల లాగా ఉన్న వారిని మనం ముందుగానే వారితో మనం కోరడం జరుగుతుంది. ఇక్కడ ఒక 10 రూములు, అక్కడ ఒక 20 రూములు, అలాగే మన దేవస్థానానికి సంబంధించినటువంటి రూములన్నీ కూడా కాటేజీలన్నీ కూడా మన ఇక్కడికి వచ్చే భక్తులకు మనం కేటాయిస్తాం. మరి ఈ రోజు నుంచి నవమి వరకు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. విశేషంగా పూజలు, విశేషమైనటువంటి పూజలు మీకు చూసారు. నిన్ననేమో అంకురార్పణ అంటే చాలా మనం హోమము అన్నీ చేసుకొని నిన్న ప్రారంభోత్సవం చేసి రాత్రి దాదాపు 11-11:30 వరకు కూడా కార్యక్రమాలు అన్నీ జరిగాయి. ఈ రోజు ఉదయాన్నే 6 గంటల నుంచి కూడా అన్ని నియమ నిబంధనలతో అంటే అక్కడ ఉన్నటువంటి ఆచార్య బ్రహ్మ అని వాళ్ళు అర్చకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అన్ని విధాలుగా ఉదయం నుంచి స్వామివారి సేవలు అంటే కైంకర్యం చేసుకుంటూ ఉదయాన్నే మనకు స్వామివారి అభిషేకాన్ని కూడా మనకు చేయడం జరిగింది. దాని తర్వాత పసుపు కొట్టడం, తర్వాత కళ్యాణ తలంబ్రాలు కలపడం, తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు డోలోత్సవం కూడా ఘనంగా జరుపుకున్నాము. అంటే నెల రోజులు కూడా అంటే నెల రోజులు కాదమ్మా, అంటే మనకి ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ 30వ తారీఖు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అందులో రోజు దేవుడికి సంబంధించినటువంటి రోజు ఒక కార్యక్రమాన్ని పూజలు మనం లోపల ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారికి మనం నిర్వహించుకుంటాము. అలాగే పర్ణశాలలో కానీ లేదా మాకు ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి మనం ఇల్యూమినేషన్ చేసుకోవడం, మనకు సంబంధించిన భక్తులకు ఏర్పాట్లు చేసుకోవడం, మంచినీటి సౌకర్యం ఇవ్వడం, భోజన వసతిని అంటే వారు వచ్చే ప్రతి ఒక్క భక్తుడిని కూడా ఎన్ని వేల మంది, ఈ రోజు కూడా దాదాపు 6,000 మంది వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వారికి అన్నిటి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. భోజనాన్ని కూడా మనం ప్రసాదాన్ని మహాప్రసాదాన్ని కూడా అందిస్తున్నాం మనం. గత 6 ఏళ్ల నుంచి చూసుకుంటే స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, సీఎం హోదా మళ్ళీ కళ్యాణానికి రాలేదు. మరి ఈ సంవత్సరం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మనందరికీ తెలుసు ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి ఏటా కూడా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. గత సంవత్సరం అంటే కరెక్ట్గా మనకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల రాలేకపోయారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వచ్చే అవకాశం కూడా ఉంది. మనకు ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఉంది, మనకు మాడవీధుల విస్తరణ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి తప్పకుండా సీఎం గారు వస్తారని ఆశిస్తున్నాం.